హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏకాంత మంత్రం. కథలోకి వెళ్ళే ముందు మన కథని లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. మళ్ళీ మీరు లాస్ట్లో మర్చిపోతారు కదా, అందుకే జస్ట్ 1 సెకండ్ పని మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏకాంత మంత్రం పార్ట్ 26. సాహితి మైత్రికి మనోహర్ గురించి ప్రూఫ్స్ అన్నీ చూపిస్తుంది కదా. ఆ తర్వాత ఫోన్ కింద పడి అద్దం పగిలిపోయింది. మైత్రి అని స్నేహితురాలి భుజం తట్టి కదిపింది సాహితి. కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే, ఇది నిజం కాదు సాహి, ఇది నిజం కాదు అని వెక్కిలి పెట్టి ఏడ్చింది మైత్రి. తను ఏడ్చేసింది. మైత్రిని హత్తుకొని ఓదారుస్తూ, సాహి ఎక్కడివి ఇవన్నీ, ఇది నిజం కాదు సాహి, అసలు కాదు, మను నాకు తెలుసు, చాలా మంచివాడు అని అలాగే హత్తుకొని ఏడుస్తోంది మైత్రి. లేదు మైతు, ఇదే నిజం, స్వయంగా నేను చూశాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, ఇదే. కావాలంటే ఆ అమ్మాయి ప్రియ గురించి చూడు, రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, నీకు మనోహర్ మాటలు వినిపిస్తాను చూడు అని అంటూ రవి పంపిన ఆడియో వినిపించింది. అందులో మైత్రిని డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నట్టు మాట్లాడాడు మనోహర్. మైతు, ఇవన్నీ సృష్టించొచ్చు, కానీ నీకు బాధ కలిగించేలా ఇలాంటివి నేనెందుకు చేస్తాను చెప్పు, తీసుకొస్తాను అసలు. ఒక్కసారి ఆలోచించు మైతు, మనోహర్ చెడ్డవాడు, నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, ఆల్రెడీ వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు మైతు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం మైతు, ఇదే నిజం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు, పెళ్లి పేరు ఎత్తగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్లీజ్ మైతు, నా మాట నమ్ము, మైత్రి కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది సాహితి. సాహితీ చూపించిన ఆధారాలు తప్ప మనోహర్ చెడ్డవాడని అనుకోవడానికి ఇంకే కారణం లేదు మైత్రి దగ్గర. ఆమె ఇంకా నమ్మలేకపోతోంది. కానీ సాహితీ అయితే అబద్ధం చెప్పదు కదా అని ఆలోచిస్తోంది. ఇంకా నమ్మలేకపోతోంది మైత్రి. మైత్రికి ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వాలని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సాహితి. సాహితి, నువ్వే ఇలా అయిపోతే ఎలా, ఆమె తల నిమిరాడు మధు. లేదన్నయ్య లేదు. మైత్రి అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దానికి సరిగ్గా తినట్లేదు. మనోహర్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఎంత ఏడుస్తుందో తెలుసా, బాధగా అనిపిస్తోంది, నా వల్లే అని అనిపిస్తోంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది సాహితి. మైత్రిని సేవ్ చేయడానికి కదా సాహితి నువ్వేం చేసినా, నువ్వే తనకి ధైర్యం చెప్పాలి అని అన్నాడు మధు. అలాగేనన్నట్టు తల ఊపింది సాహితి. నేను ఒకసారి మైత్రిని కలుస్తాను, చూడాలనిపిస్తుంది, నువ్వు చెప్తుంటే చాలా కష్టంగా ఉంది అని అన్నాడు మధు. అతను బయటపడట్లేదు, కానీ అతను ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకుంది సాహితి. వేరే వాళ్ళని కన్నెత్తి కూడా చూస్తేనే అవమానించే ఈ రోజుల్లో మైత్రి ఎవరినో ప్రేమించిందన్నా కూడా ఏమాత్రం ఆమెని తక్కువ చేయకుండా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఇతను. ఎంత మంచివాడు మధు అనుకుంది సాహితి. ఆ విషయం ఇంకా సాహితిని ఆశ్చర్యానికే గురి చేస్తుంది. ఇద్దరు ఇంటి బాట పట్టారు. మైత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మధు. సాహితి వెళ్ళిపోయింది ఇంట్లోకి. ఆంటీ, హాల్లో ఉన్న అమృతని పిలిచాడు. మధు కనిపించగానే అతని దగ్గరికి వెళ్ళింది అమృత. ఎలా ఉన్నావు మధు అని అడిగింది. బాగున్నా ఆంటీ, మైత్రికి ఫీవర్ వచ్చిందని తెలిసింది, ఎలా ఉంది అని అడిగాడు మధు. ఫీవర్ తగ్గిపోయింది మధు, ఏమైందో తెలియదు కానీ చాలా దిగులుగా కనిపిస్తోంది అని అంది అమృత. నేను ఒకసారి తన్ని చూడొచ్చా ఆంటీ అని అడిగాడు మధు. అలా అడుగుతావేంటి మధు, పద లోపలుంది, నువ్వు మాట్లాడుతూ ఉండు, ఈలోపు నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పింది అమృత. ఆంటీ పర్లేదు, మీరు కూడా రండి, ఒకసారి నేను తన్ని చూసి వస్తాను అని మధు చెప్పాడు. నేనెందుకు మధు, తన గది తెలుసుగా నీకు, వెళ్ళి మాట్లాడేసిరా అన్నది అమృత. మైత్రి గది వైపుకి అడుగులు వేశాడు మధు. తలుపు వారగా వేసి ఉంది. తలుపు తట్టాడు. మైత్రి నుంచి ఎటువంటి సమాధానం లేదు. మరోసారి తలుపు తట్టగా హా మా మెల్లిగా అంది. తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు మధు. ఒకవైపు బెడ్ మీద పడుకొని ఉంది. ఏటో చూస్తూ కూర్చుంది మైత్రి. ఆమెను అలా చూస్తూ దగ్గరికి వెళ్ళాడు మధు. అమృత కూడా వచ్చింది అనుకుంది. కాబోలు అతన్ని పట్టించుకోలేదు. తల్లే అనుకుంది. ముఖమంతా వాడిపోయి, కళ్ళు లోపలికి పోయి, పీక్కుపోయి, చిక్కిపోయి చాలా బలహీనంగా కనిపిస్తోంది మైత్రి. మైత్రి నెమ్మదిగా పిలిచాడు. కళ్ళు తిప్పి చూసిన మైత్రికి అక్కడ మధు కనిపించగానే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. లేచి కూర్చుంది. ఎలా ఉన్నారు? బావున్నట్టు తల ఊపి కూర్చోండి చైర్ చూపిస్తూ అన్నది. చైర్ని దగ్గరికి లాక్కుని కూర్చున్నాడు మధు. ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని అడిగాడు మధు. అతను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయింది మైత్రి. దిగులుగా ఉంటున్నారు అని ఆంటీ అంటున్నారు. నాతో పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అన్నానుగా, ఆమె నుంచి మాట రాబట్టడం కోసం అలా అన్నాడు మధు.
అయ్యో! అలా అనుకోకండి. మీ గురించి నాకే కంప్లెయింట్స్ లేదు. మరి మీరెంత మంచివారో నాకు తెలుసు. నాకర్థమైపోయింది అంది మైత్రి. మరి ఇంక మీ ప్రాబ్లమ్ ఏమిటి మైత్రి? మీకు తెలుసా? అటు సాహితి, ఇటు మీ ఫ్యామిలీ మొత్తం మీ గురించి బాధపడుతున్నారు. మీరిలా ఇంట్లో ఉంటే వాళ్ళు ఎలా సంతోషంగా ఉండగలరు? మీరు ప్రేమించిన అతను ఎవరో చెప్పండి. ఒకసారి నేను మాట్లాడతాను అని అన్నాడు మధు. అతని మాటలు విన్నాక తల్లిదండ్రులు తన గురించి ఎంత బాధపడుతున్నారనే విషయం అర్థమైంది మైత్రికి. కానీ ఒక్కరు కూడా ఏ ఒక్క మాట అడగలేదు తనని. అనలేదు కూడా. తనని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అందరూ. మీ సమస్య ఏంటో నాతో చెప్పండి మైత్రి. వీలైతే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీలు కాకపోతే మీకు ధైర్యం చెప్తాను అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ మధు. వెంటనే చూపు తిప్పుకుంది మైత్రి. మధు చాలా ఆత్మీయంగా తోచాడు ఆ సమయంలో ఆమెకి. మనోహర్ గురించి చెప్పాలి అనిపించింది. అంతలోనే చెప్తే అతను ఏమనుకుంటాడో అని భయంగా కూడా అనిపించింది. ఒకవేళ మనోహర్ గురించి మధు వెతికి పెడతారేమో అని ఆశపడింది. కానీ ఈ విషయం అని నసిగింది మైత్రి. నమ్మండి, మీరు చెప్పింది ఎక్కడా బయటికి రాదు అన్నాడు ఆమె సంశయం అర్థం చేసుకున్నట్టుగా. ఆమె ఏదో చెప్పబోయేలోపు పని మనిషి తలుపు తట్టింది. నోట మాట నోట్లోనే ఆపేసింది మైత్రి. మైత్రి పిలవగానే లోపలికి వచ్చింది పని మనిషి. మనోహర్కి కాఫీ కప్ అందించింది. మైత్రికి జ్యూస్ కూడా అందించింది. తర్వాత ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు నాకొక సాయం చేస్తారా? ధీరంగా వచ్చాయి మైత్రి మాటలు. ఏంటది అని అడిగాడు మధు ఆమెనే చూస్తూ. మనోహర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఊరు వెళ్తాను అని చెప్పాడు. ఆ తర్వాత తిరిగే రాలేదు. దానికేమైందో అని టెన్షన్గా ఉంది. కనుక్కోగలరా అని అడిగింది మైత్రి. అతడేమనుకుంటాడో అని ఆలోచిస్తూనే. సాహితీ చెప్పిన మాటలు మైత్రి నమ్మలేదని అర్థమైపోయింది మధుకి. మనోహర్ని ఎంత ప్రేమిస్తుందో ఆమె పడే ఆరాటంలోనే తెలుస్తోంది మధుకి. అతని ఫోటో డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? తన వైపే చూస్తున్న మైత్రిని అడిగాడు. అతను అలా అడగగానే ఏదో కొత్త ఉత్సాహం వచ్చింది ఆమెకి. వెంటనే తన ఫోన్ వెతికి హడావిడిగా మనోహర్ పిక్ వెతికి అతని ముందు పెట్టింది ఆమె. అంతకుముందే సరిగ్గా గమనించలేదు కానీ అప్పుడు చూశాడు మధు. చూడ్డానికి బాగున్నాడు. మంచిగా నటించాడు. అందంగా ఉన్నాడు. మైత్రి అతన్ని ఇష్టపడ్డంలో తప్పులేదనిపించింది మధుకి. సరే, నేను కనుక్కొని విషయం చెప్తాను అని అన్నాడు మధు. చాలా థ్యాంక్స్ అండి. కన్నీళ్లతో అతని చేతులు పట్టుకుంది ఉద్వేగంగా మైత్రి. నవ్వాలో ఎడవాలో తెలియలేదు మధుకి. ఆమెకి ఆశ కల్పిస్తున్నందుకు ఒకవైపు బాధగా ఉంది. ఆమె ఒక దుర్మార్గుడి బారి నుంచి తప్పించుకుంటున్నందుకు మరోవైపు సంతోషంగా కూడా ఉంది మధుకి. చిన్నగా నవ్వి ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు మధు. లోపలికి రాబోయిన అమృతకి ఆ దృశ్యం కనిపించగానే ఆశ్చర్యంగా అనిపించింది. అంటే తన కూతురికి మధు అంటే ఇష్టం ఉందని ఆమె అభిప్రాయపడింది. తృప్తిగా అక్కడి నుంచి వెనుదిరిగిపోయింది అమృత. అదే విషయం ఆ రోజు సాయంత్రం అర్జున్కి కాల్ చేసి చెప్పింది. ఎందుకో నమ్మలేకపోయాడు అర్జున్. ఇంతవరకు మధు గురించి మైత్రి అతని దగ్గర ఏమీ చెప్పలేదు కూడా. మైత్రితో మాట్లాడతాను అని తల్లితో చెప్పాడు అర్జున్. సరిగ్గా సాహితి మైత్రి దగ్గరికి వచ్చిన సమయంలో అర్జున్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మైత్రి లిఫ్ట్ చేయలేదు. ఫోన్ మోగి మోగి ఆగిపోయింది. వీడియో కాల్ అవడంతో ముఖం సరిగ్గా కడుక్కుని నవ్వు ముఖం పెట్టి మళ్ళీ కాల్ కలిపింది మైత్రి. మైత్రి చేసేది మొత్తం చూస్తూనే దిగులుగా పక్కన కూర్చుంది సాహితి. ఇప్పుడు అర్జున్ అడుగుతాడు ఖచ్చితంగా. అర్జున్కి మైత్రి ఏం సమాధానం చెబుతుంది? ఒకవేళ మనోహర్ గురించి చెప్తే లేదు లేదు, అలా జరగకూడదు. ఈ సమస్య అర్జున్ వరకు వెళ్లకుండానే సాల్వ్ అయిపోవాలి అని అలాగే చూస్తోంది సాహితి. ఖచ్చితంగా తన మాటలో అర్జున్ నమ్ముతాడు. కండిషన్ సీరియస్ అయితే అర్జున్కి చెప్పొచ్చులే అనేవి ఆమె ఆలోచన. ఇప్పుడు మైత్రి చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ బాధ దాచుకోలేక చెప్పేస్తే అప్పుడు మనోహర్ గురించి బయటపడినా సరే. మైత్రి అందరిలో తలెత్తుకోలేదు. మైత్రి మనోహర్ని మర్చిపోతే బాగుండు. ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం అంత తేలిక కాదు. కానీ మైత్రికి అది తప్పనిసరి. అర్జున్ అంది నీరసంగా. మైతూ అన్నాడు ఆమెనే చూస్తూ అతను. తన అక్కని అలా చూస్తుంటే అతని మనసుని దిగులు మేఘం కమ్మేసినట్టుంది. ఎప్పుడు కలకల్లాడుతూ ఉండే తన అక్క ఇప్పుడేదో పోగొట్టుకున్న దానిలా తయారైంది. ఆరోగ్యం ఎలా ఉంది మైతూ అని అడిగాడు. బాగుంది. నవ్వడానికి ప్రయత్నం చేసింది. కానీ నవ్వు రాలేదు మైత్రికి. అసలు ఏమైంది మైతూ? చాలా బాధపడిపోతున్నావని అమ్మ చెబుతోంది. నాతో కూడా చెప్పవా అని అడిగాడు అర్జున్ ఆమెనే చూస్తూ.
అమ్మ గురించి నీకు తెలుసు కదా అర్జున్. ప్రతి చిన్నదాన్ని పెద్దదానిగా చేసుకుంటుంది. ఫీవర్ వల్ల అలా అయిపోయాను. ఏది సరిగ్గా తినలేకపోతున్నాను అంతే. అందుకే కొంచెం నీరసంగా ఉంది. అవన్నీ పట్టించుకోవద్దు సరేనా? బలవంతంగా నవ్వింది ఈసారి. ఆమె చెప్పేది నమ్మాలి అనిపించలేదు అర్జున్‌కి అసలు. మధుతో పెళ్లి చూపులు పెట్టుకున్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు కదూ! అని అడిగాడు అర్జున్. అతనలా అడుగుతాడని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేనిది మైత్రి, సాహితి కూడా ఆశ్చర్యంగా చూశారు. అక్కడ సాహితి ఉందని అర్జున్‌కసలు తెలీదు. ఛ! ఏం లేదు అర్జున్. నిజంగానే ఆరోగ్యం బాలేక అంతే అంది మైత్రి. అమృత చెప్పింది నిజమనేమో అనిపించింది అర్జున్‌కి. మధు మీద ఏమాత్రం నెగటివిటీ చూపించట్లేదు మైత్రి అనుకున్నాడు అర్జున్ కూడా. నిజమేనా మైతూ? అని అడిగాడు మరోసారి. ఏమైనా ఉంటే నీతో చెప్తాను కదా అర్జున్. ఇదిగో సాహి కూడా ఇక్కడే ఉంది మాట్లాడు. అని మైత్రి అనగానే ఉలిక్కిపడింది సాహితి. వాట్ సాహి ఉందా? మరి అంత సైలెంట్‌గా ఉందేంటి? అని అర్జున్ అడుగుతుంటే సాహితీ వైపు ఫోన్ తిప్పింది మైత్రి. మైత్రి ఎలాగైతే ఉందో సాహితి కూడా అంతే దిగులుగా కనిపించింది అర్జున్‌కి. సాహి మృదువైన అతని పిలుపు విని ఆమె కళ్ళెత్తి చూస్తుంది. ఎలా ఉన్నావు అర్జున్? నవ్వు నటిస్తూ అంది సాహితి. బావున్నాను కానీ హెల్త్ బాలేదా? మైతుకా నీకా? ఏంటి సాహి అలా అయిపోయావు? అని అడిగాడు అర్జున్. సాహి మాట్లాడుతూ ఉండు. నేనిప్పుడే వస్తా. సాహితికి చెప్పి బయటికి వెళ్ళిపోయింది మైత్రి. అలాగే అన్నట్టు తల ఊపింది సాహితి. అదేం లేదర్జున్. నేను బాగానే ఉన్నాను. మైత్రికి ఫీవర్ అయ్యేసరికి కాస్త టెన్షన్ పడ్డాను. అంతే ఇంకేం లేదు. అంటున్న సాహితీ మాటలు నమ్మాలి అనిపించలేదు అర్జున్‌కి. నిజంగా ఏం లేదు కదా? మీ ఇద్దరు నా దగ్గర ఏమీ దాచట్లేదు కదా? అని అర్జున్ అడిగాడు. నిజంగా ఏం లేదు అర్జున్. ఏం లేదు. అతని పదునైన చూపు తాకిడికి పక్కకు చూస్తూ అంది సాహితి. మధు గురించి మైత్రిని అడిగావా? ఏమంది? మధు అన్నయ్య మీద పాజిటివ్ ఫీలింగ్ ఉంది మైత్రికి అని సాహితి మెల్లిగా చెప్పింది. నిజమా? అర్జున్ ముఖంలో ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారిగా వచ్చాయి. "ఉమ్, అవును అర్జున్ అంది సాహితి మెల్లిగా. నేను నెక్స్ట్ మంత్ వస్తాను. అప్పుడు నేనే డైరెక్ట్‌గా అడుగుతాను. మైతు ఒప్పుకుంటే ఈ సంబంధం ముందుకెళ్తుంది. లేకపోతే లేదు అని అర్జున్ అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు సాహితి. ఈసారి అర్జున్ వస్తున్న ఆనందం కంటే ఏదో తెలియని దిగులు ఆమెను కమ్మేస్తోంది. అంతకంటే ఇంకేం మాటలు సాగలేదు వాళ్ళిద్దరి మధ్య. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే సాహితి ప్రవర్తన తేడాగా అనిపించింది అర్జున్‌కి. అప్పుడు అడగలేక మౌనంగా ఉండిపోయాడు అర్జున్. అందరికీ రోజులు మెల్లిగా ముందుకు కదులుతున్నట్టు అనిపిస్తున్నాయి ఏంటో. మధుగారు ఏమైనా తెలిసిందా? ఆతృతగా ఫోన్ కాల్లో అడిగింది మైత్రి. మనోహర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఆతృత ఆమెకి. మైత్రి, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు బాధ కలగవచ్చు కానీ ఇదే నిజం. నేను మీకు ఫోటోలు పంపించాను చూడండి అని అన్నాడు మధు. మైత్రి మనసంతా గందరగోళంగా అనిపించింది. మధు ఫోన్ కాల్లోనే ఉన్నాడు. జైల్లో ఉన్న మనోహర్ ఫోటోలు చూసి షాక్ అయింది. అసలు మనోహర్కి ఏమైంది? అర్థం కాలేదు మైత్రికి. మధుగారు ఏమైంది? మనో జైల్లో ఉన్నాడెందుకు? ఆమె ఏడుస్తూనే అడిగింది. లాడ్జిలో పోలీస్ రైడింగ్లో దొరికాడు మైత్రి అని చెప్పిన మధు మాటలకి ఆమె నమ్మలేకపోయింది. ఏంటి? ఆమె ఫోన్ నేల మీదకి జారిపోయింది. షాక్ తట్టుకోలేక బెడ్ మీద వెనక్కి పడిపోయింది మైత్రి. మధు కంగారుగా పిలిచినా స్పృహలోకి రాలేకపోయింది. ఫోన్లో నుంచి మధు మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఆమెకి. వెంటనే ఇంటి నుంచి బయలుదేరాడు మధు. ఆంటీ ఆంటీ అని గట్టిగా అరుస్తూ అమృతని కేక వేశాడు. అంత రాత్రివేళ మధు ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు అమృతకి, శ్రీనివాస్కి కూడా. మధు, వాట్ హ్యాపెన్ అని అడిగాడు శ్రీనివాస్ కంగారుగా. అంకుల్, మైత్రి మైత్రి నాతో ఫోన్ కాల్ మాట్లాడుతూనే కింద పడిపోయినట్టు అనిపించింది. త్వరగా చూద్దాం పదండి కంగారు దాచుకుంటూ అన్నాడు మధు. ఆ మాట వినగానే ముగ్గురు పరిగెత్తారు మైత్రి గదిలోకి. ఎంత డోర్ కొట్టి పిలిచినా మైత్రి డోర్ ఓపెన్ చేయలేదు. చాలా భయం వేసింది వాళ్ళకి. ముగ్గురిలో కూడా అదే భయం. శ్రీనివాస్ మధు కలిసి లాక్ పగలగొట్టారు ఇక తప్పక. లోపలికి వెళ్ళి చూడగానే బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉంది మైత్రి. నేల మీద ఫోన్ పడి ఉంది. అమృత ఏడుస్తూ మైత్రి దగ్గరికి వెళ్ళి లేపింది. శ్రీనివాస్ కంగారుగా మైత్రి చెంప మీద చేయేసి తడుముతూ మైత్రి లేరా అని భయంగా పిలుస్తున్నాడు. అంకుల్, హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటూ అమృత శ్రీనివాస్ ఏం చెప్తారో కూడా పట్టించుకోకుండా మైత్రిని రెండు చేతుల్లోకి మోసుకొని కార్ దగ్గరికి తీసుకొచ్చేశాడు మధు. బాల్కనీలో ఆలోచిస్తున్న సాహితికి చీకట్లో వాళ్ళు స్పష్టంగా కనిపించలేదు. కారు మాత్రం ముందుకెళ్తున్నట్టు అనిపించింది.
కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.